దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రాముఖ్యమైన సమయంలో కూర్చోగనికండి. దేవుని యొక్క వాక్యం చిన్నవారు పెద్దవారు అందరికీ కూడా చాలా జాగ్రత్తగా ఆలకించాలి. వాక్యం చెప్పేటప్పుడు ఎవరు అటు ఇటు తిరగవద్దు, మాట్లాడుకోవద్దు. మనసు దేవుని మీద పెట్టి దేవుని యొక్క వాక్యం విందాము. అందరూ కూడా తీసుకుని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి ఒక 3 వచనాలు చదువుకుందామండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవించినవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదివేవాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. సాలండి. చదవబడిన దేవుని యొక్క వాక్యములో యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యులను ఏర్పాటు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతును దేవుడిస్తూ తన సేవలో వినియోగించుకొని ఆయన యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై వెళ్ళిపోయాక తదుపరి జాతకండి శిష్యులు దేవుని పిల్లలకు శిష్యులు మరి చక్కగా ప్రభు చెప్పబడిన మాటలను బట్టి ఆయన సేవ చేస్తున్న సమయంలో ఇక్కడ యోహాను గారు కనపడుతూ ఉన్నారు. దేవుడి స్తోత్రం. ఎవరండి? యోహాను గారు కనపడుతూ ఉన్నారు. యోహాను గారు అటండి మరి బైబిల్ ప్రకారం చూస్తే శిష్యులందరిలోకి కూడా బహు దగ్గరగా ఉండేవాడు ఎవరు? యోహాను గారే. దేవుడి స్తోత్రం. ఎక్కువగా ప్రేమించిన వాడు ఎవరు? యోహాను గారే. ఆయన రొమ్మును ఆనుకున్నవాడు కూడా యోహాను గారే. దేవుడి స్తోత్రం. యోహాను గారి కంటండి ప్రభుని సూతుల్లోకి చాలా దగ్గరగా కూర్చోాలనిపిస్తాడండి. ఒక్కొక్కసారి ప్రభు రొమ్ము మీద ఆనుకున్నవారంటే ఎవరు? యోహాను గారు. దేవుడి స్తోత్రం. ప్రభు రొమ్ము మీద ఆనుకుంటేనే కానీ ఆయనకి మనసు చెప్తుండేది కాదట. అంత విధిగా ప్రేమించాడు ఆయన్ని. దేవుడి స్తోత్రం. ఈ రొమ్ము మీద ఆనుకున్నప్పుడటండి ఈ గుమ్ముల మీద ఆనుకున్నప్పుడు జాగ్రత్తగా కలిసండి తన్ను తాను మర్చిపోయేవాడట. చెప్పండి, తన్ను తాను మర్చిపోయేవాడట. దేవుడి స్తోత్రం. నీ రొమ్మున ఆనుకున్నటి నాకు మనసు నన్నుట నీ రొమ్మున వెనకున్న వాటిని లక్ష్య పెట్టక ముందునకు నడిపించు. వెనకున్న వాటిని లక్ష్య పెట్టక ముందునకు నడిపించు. నీ సన్నిధి నిలుపు నాలో నీ సన్నిధి. దేవునికి మహిమ కలుగాక. యోహాను గారి గురించి దావదాసి గారు చెప్పబడిన మాటలను చూస్తే ప్రియమైన ఆయన యేసుక్రీస్తు ప్రభువు రొమ్ము మీద యోహాను గారు ఆనుకున్నప్పటండి తనకున్నవన్నీ మర్చిపోయి గతమంతా మర్చిపోయి ఆయన్ని పరిపూర్ణ ప్రేమతో హత్తుకున్నవాడంట. శిష్యులందరిలోకి కూడా బహు దగ్గరగా ఉన్నవాడు యోహాను గారు. ఆయన సిలువ వేసిన సమయంలో కూడా బహు దగ్గరగా ఉన్నవాడు యోహాను గారు. దేవుడు మహిమ కలుగాక. అలాంటి యోహాను గారిని
ఆ కాలంలో జాగ్రత్తగా గమనించండి. ఏమండి, రోమా ప్రభుత్వ వారు మరొక సందర్భంలో కొందరు ఆయన సంపేతానికి చాలా ప్రయత్నాలు కూడా చేశారు. అయినా దేవుని మహాకృపను బట్టి ఈ సమయం ఇవన్నీ చూడవలసినది యోహాను భక్తుడు దేవుడు అనుగ్రహించారు కనుక అనేక మరణాల నుంచి కూడా దేవుడు అతన్ని తప్పించాడు. దేవుడు స్తోత్రం. ఒకసారి ఇలా కాదని చెప్పేసి నూనె ఒక పెద్ద గంగాల్లో వేసి మరగమెట్టేసి మరిగి నూనెలో పాడేశారు. ఎవరిని? యోహాను గాని. అలాంటిదప్పుడు కూడా ఆయన మరణము రాలేదు. దేవుడు మహిమకలుగాక. అయితే గమనించండి, ఇంకెలా కాదు, ఎన్ని సందర్భాలు అయినప్పటికైనా సరే ఈయన సావు రావట్లేదని చెప్పేసి ఎవరికి కనపడకుండా ఇతన్ని ఎక్కడో దూరంగా వేసారని చెప్పేసి యోహాను భక్తుడిని తీసుకెళ్ళి పద్మసి దీపంలో వదిలేస్తారు. దేవుడు మహిమకలుగాక. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి, ఆ పద్మసి దీపంలో ఉన్న యోహాను గారు ఎంత శ్రేష్టమైన దర్శనం పొందుతున్నాడో చూడండి. దేవుడు మహిమకలుగాక. యోహాను భక్తుడు గారు జాతకండి యోహాను సువార్త రాశారు, యోహాను పత్రిక 3 రాశారు. ఏమండి, ప్రకటన గ్రంథం కూడా రాయగలిగిన ధన్యత యోహాను గారికి దేవుడు ఇస్తారు. దేవుడికి మహిమకలుగాక. అయితే గమనించండి, చదవబడినక్కడ దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉంటే ఏమండి, పరలోకం నుంచి ప్రభు ఒక దూతను పంపి యోహాను గారితో మాట్లాడుతున్న సందర్భం అది. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్త వేస్తుండి, దేవుడి పిల్లలైన మనము దేవదర్శి గారు ఉన్నారు. తన శిష్యులకైనాను, తన భక్తులకైనాను, తన సన్నిధి పరులకైనాను, తన సంఘంలో వారికైనాను కొందరికి కొన్ని వరములు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు కనుక ఆ వరములను వాడుకునేవారు ధన్యులు అన్నారు. దేవుడి స్తోత్రం. ఆ వరములు వాడుకునేవారు ధన్యులని. జాగ్రత్త వేసండి, యోహాను గారికి ఎలాంటి వరములోని అంటే రూపాంతరం చూడగల వరము ఉన్నది, ప్రభు దగ్గరగా జీవించే వరం ఉన్నది, ప్రభు స్వరమైన గల వరం ఉన్నది, ప్రభు చెప్పినల్లో పరలోకం చూడగలిగిన అంత వరము కూడా ఆయనకి ఉన్నది. ఎందుకంటే ప్రభు రొమ్ము మీద ఆనుకున్న భక్తుడు అంటే ఆయన. దేవుడు స్తోత్రం. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి, ఆ ప్రకటన గ్రంథములో తర్వాత 3వ వచనం చూస్తే ఈ విషయం అందరికీ కూడా మనము చాలా జాగ్రత్తగా గుర్తించాలి. 3వ వచనము, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదివేవాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. దేవుడికి మహిమ కలుగాక. ఏమి సమీపించినది? ఏమండి, సమయము చాలా విలువైంది కనుక, సమయం సమీపించింది కనుక ఇందులో రాయబడిన సంగతులు చెప్పండి. ఇందులో రాయబడిన సంగతులు చదివేవాడు చెప్పాలి, గైకొనేవారు వినేవాడు ధన్యుడు. దేవుడు మహిమకలుగాక. ఈ 3 పనులు కూడా సంగమా అందరికి కూడా చేయాలి చెప్పండి. ఎందుకంటే జాగ్రత్త సమయము సమీపించిందంటే ఆ దానికి అర్థం ఏంటంటే ఆరాధనకు వచ్చే సమయం గురించి కాదు అది. దేవుడి స్తోత్రం. ఆయన త్వరగా రాబోతున్నారు కనుక ఆ సమయం సమీపిస్తుంది కనుక ఈ గ్రంథాన్ని చదివేవారు. ఈరోజు నీ వాక్యం వింటున్న మనము ఇంత దివ్యమైన గ్రంథాన్ని దేవుడు మనకి చేతిలో పెట్టారు, కానీ ఈనాడు మనిషికి చదివే ఆకాశమే అణిగిపోయింది. దేవుడి స్తోత్రం. ఏమండి, ఈ గ్రంథం ఎంత విలువైనదంటే మనకి ఎంత ఉన్నా కానీ జాగ్రత్త మీకు గమనించండి ఏంటి, ఈ గ్రంథంతో సాటి మాత్రము కాదు అన్నారు. ప్రతి ఒక్కరము కూడా ఈ గ్రంథాన్ని ఎంతో దేవుడు చదవమన్నారంటే చదువుతూ ఉంటే రోజును దేవుడు చెప్పిన అన్నీ కూడా నీవు అర్థం చేసుకుని దేవుడు రాకడికి సిద్ధపడతావని. దేవుడు స్తోత్రం. చెప్పాలి, వినాలి, గ్రహించుకోవాలి, వినాలి. ఎందుకంటే కొందరు జాతి నుండి దేవుని సన్నిధికి వచ్చిన ఇనే మనస్తత్వం ఉండదటండి, గ్రహించే మనస్తత్వం ఉండదంటండి. ఈ అనుభవం మొదట్లో శిశువులకు కూడా ఉంది. దేవుడి స్తోత్రం. ఈ అనుభవం మొదట్లో శిశువులకు కూడా ఉన్నది. చదవండి.
మత్తయి సువార్త 16వ అధ్యాయములు 13వ వచనములో ఒక మాట రాయబడి ఉన్నది. యేసు ఫిలిప్పుడైన కైసర ప్రాంతములకు వచ్చి వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మమిచ్చి యోహాననియు కొందరు ఏలియానియు కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని దేవుడికి మహిమ కలుగాక. అందరూ చెప్పాలి, దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు? యేసు ప్రభు శిశువుల్ని అడుగుతున్నారు. జాగ్రత్త చేసండి. శిశువులు మరి యేసు ప్రభుతో ఉండేవారే కదా, ఆయనతో నడిచిన వారే కదా, ఆయన బోధలో ఉండేవారే కదండి. జాగ్రత్త మీకు గమనించండి. ఒక రోజున శిశువుని కాగేసి నన్ను గూర్చి ప్రజలు ఏం చెప్పుకుంటున్నారు అని అడిగారు. దేవుడు మహిమ కలుగాక. సరే, ఒకడు ఇర్మియా అని, ఒకడు ఏమో ప్రవక్త అని, ఒకడేమో జాతకండి ఏలియా అని ఎవరికి తోసినట్లు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి ఎవరికి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు అని అర్థం. దేవుడు స్తోత్రం. సర్లే, లోకస్తులకి అర్థం కాకపోతే అర్థం కావచ్చు. ఇప్పుడు మళ్ళా తర్వాత ప్రశ్న ఎవరికి వేశారు? శిష్యులకి వేశారు. సర్లే, ఆ సంగతి పక్కన పెట్టండి, మీ సంగతి ఏంటి అన్నాడు. దేవుడు స్తోత్రం. చదవండి. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడుగగా అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. దేవుడికి మహిమ కలుగాక. ఎంతమంది ఉన్నారు అక్కడ? 12 మంది. ఈ ప్రశ్న వేసినప్పుడు జవాబు ఎందరిలోంచి వచ్చింది? అమ్మ చెప్పాలి, ఎంతమంది నుంచి వచ్చింది? ఒక్కరిలోంచి మాత్రమే వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఉన్న 11 మంది కూడా ఎలా ఉన్నారు? అప్పటికి గ్రహింపలేని పద్ధతిలో ఉన్నారు. దేవుడి స్తోత్రం. సరే, ఇప్పుడు ఆలకించండి. యేసు ప్రభువారు వేసిన ప్రశ్నకి 12 మంది సమాధానం చెప్పారా అంటే చెప్పలేదు. అర్థమైందా? మరి ఏ కాలం అలాగున్నారు వాళ్ళు? చెప్పాలి. అప్పటికి ఇంకా గ్రహింపు లేకుండా ఉన్నా కానీ రాను ఏమయ్యారు వాళ్ళు? గ్రహించుకుంటమే కాదు, దర్శనాలు చూడగలిగారు, రూపాంతరం చూడగలిగారు, పరలోకం చూడగలిగారు, ఆయన యొక్క ప్రత్యక్షతలు కూడా చూడగలిగారు. అది ఆత్మీయ వెదుగుదలంటే, అదే సిద్ధపాడంటే, అదే దేవుడితో నడుతామంటే, అదే దైవ సిద్ధం తెలుసుకుంటామంటే. దేవుడి స్తోత్రం. మన అందరము కూడా మొదట్లో ఏమి తెలియని వారమే. చెప్పండి, మొదట్లో ఏమీ తెలియని వారమే. ఈ రోజున జాగ్రత్త వేసండి. ఒకవేళ మనల్ని ఎవరైనా ప్రశ్న వేసి నువ్వు ఎందుకు నమ్ముకున్నావా అని ఒకవేళ మనల్ని ప్రశ్న వేశారనుకోండి, దేవుడు నన్ను చాలా ఆపదలు కాపుకున్నారు, ఆదరించారు, లేకపోతే సావుబతుల మధ్య ఉన్నప్పుడు నన్ను దేవుడు బతికించాడు, అంతగా నమ్ముకున్నామని ఒక్కొక్కరు ఏం చెప్తాము? సాక్ష్యం చెప్తాం. వాస్తవానికి చేసే మేలు మనకి ఈ లోకల్ అవసరమే. అంతకన్నా ప్రాముఖ్యమైనది పరలోకంలో దేవుడితో ఉండే భాగ్యం అవసరం. దేవుడు స్తోత్రం. అప్పటికి మనం నమ్ముకుందులకి మరమలన్నీ తెలుసా? మనకి తెలియదు. ఎలాగో మొత్తం మీద నువ్వు నమ్ముకున్న సాల్. దేవుడు స్తోత్రం. ఇప్పుడు నమ్ముకునే వ్యక్తి బోధించి తెలియపరిచేవాడు ఎవరు? ఆయన కనుక జాతీయుడి ఈ 12 మందిలో పేతురు గారు చెప్పారు వెంటనే దేవుడికి మహిమ కలుగాక. వెంటనే ఇచ్చేసాడని బిరుదు. చెప్పాలి, మీరు చదవండి. అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు చాలండి, దేవుడికి మహిమ కలుగాక. చాలా జాతకండి. పేతురు గారికి వెంటనే ఏమిచ్చాడు? అవార్డు ఇచ్చాడు. దేవుడు స్తోత్రం. చెప్పండి, ఏమిచ్చాడు? నువ్వు ధన్యుడవు. దేవుడు స్తోత్రం. ప్రియమైన దేవులారా, ఈరోజు దేవుడి సన్నిధికి వచ్చిన మీరందరూ కూడా దైవ శక్తిలో ధన్యులు కావాలి. చెప్పండి, ఏం కావాలి? యేసు నామధారులందరూ
నామదారులందరూ వారు బాసురమైనటి స్థితిలో బతకాసుతురు. వారు బతకాసుతురు. దేవుడికి స్తోత్రం. ఆ రోజునైతే ధన్యుడెవరు? ఇప్పుడు యేసు నామధారులందరూ. మరి మనకు కూడా వచ్చిందా లేదా? ఈరోజు చెప్పండి, మనం అందరం ఏమైనాము? పక్కవద్దు చెప్పండి, నువ్వు ధన్యుడువు. పక్కవద్దు చెప్పండి, నువ్వు ధన్యురాలువు. నాతో చెప్తున్నారు కానీ పక్కవద్దు చెప్తారు. దేవుడు స్తోత్రం. చెప్పండి, మనం అందరం ఏమైనాము? ధన్యులమైనా. దేవుడు స్తోత్రం. ఈ ధన్యత ఎవరిని బట్టి వచ్చింది? ప్రభువును బట్టి వచ్చింది కనుక ఈరోజు జాగ్రత్తగా గమనించండి. దేవుని పిల్లలైన మనం కూడాను చెప్పండి, ఈ గ్రంథాన్ని చదవాలి, వినాలి, గ్రహించాలి. ఏమండి, ఈరోజున ఒక మాట మీరు అర్థం చేసుకోండి. గ్రంథం చదువుతున్నప్పుడు ఇంక వినవలసిన పని ఏంటి, అంతా నువ్వు చదువుతున్నావు కదా అనుకోవచ్చు. దేవుడి స్తోత్రం. ఆ సమయంలో నీకు అర్థం కాలేని సంగతులు ఉంటాయి. నువ్వు చదువుతున్నప్పుడు నువ్వు చదువుకుంటే వెళ్ళిపోతావు, కానీ చదువుకునే టైంలో ఆ బైబిల్ చదువుతున్న సమయంలో కొన్ని మీకే కాదు ఇంకా మాకు అర్థం కాని సంగతులు ఎన్నో ఉన్నాయి. దేవుడు స్తోత్రం. సమయాన్ని బట్టి బయలుపరిచేవాడు. అందుకు కాబట్టి చదువుతున్న మీకు కొన్ని సందర్భములో ఆ చదివే మర్మము నీకు అర్థం కాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తుంటే అర్థం కాలేదు అనుకున్న సమయంలో నిన్ను అర్థం చేసుకున్న దేవుడు వాక్యం ద్వారా ప్రకటన నుండి తెలియజేస్తాడు. దేవుడు స్తోత్రం. ఈ వాక్యము మర్మంతో బయలుపరిచేవారు ఎవరు? ప్రభువే. అంతగా దేవశీలను వరటండి, అయ్యా నిలబడుతున్నది నేను కానీ ఆత్మరూపుగా ఉండి అందించండి వర్తమానం అనవరటండి. దేవుడు స్తోత్రం. ఆత్మరూపిగా నుండి పడాలి పిల్లలు కూడా. దేవునికి మహిమ కలుగాక. దేవుడితో మాట్లాడే భక్తులే, దైవ దర్శనం చూడగలిగిన భక్తులే వాడిని నిలబడేటప్పుడటండి ఎవరిని బోధించమని ఆత్మరూపుగుండి ప్రభువాను ఆత్మరూపుగా ఉండి అందించండి వర్తమానం. దేవుడికి మహిమ కలుగాక అవుతారట. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజున దేవుడి పిల్లలైన మనము ఏంటి, బైబిల్లో కొన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి కనుక ఈ యోహాను గారికి ఎంత ధన్యతమైన ప్రసిద్ధించాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగాక. అయితే గమనించండి, తదుపరి దూత చెప్పాక తర్వాత మనము 9వ వచనం 10వ వచనం కాడికి వెళ్తే, ప్రకటన గ్రంథం 1:10వ వచనం కాడికి ఏదో 9 కానీ మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలువాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూస్తున్నది పుస్తకములో వ్రాసి. చాలండి. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజు జాతర మీ సహోదరుడును యేసుని బట్టి కలుగు శ్రమల్లోను రాజ్యములోను సహనంలోను పాలువాడనైతిని. దేవునికి మహిమ కలుగాక. ఏమండి,
ప్రభు నిమిత్తము వానికి కొన్ని శ్రమలు వచ్చినాయి అంటే ఎన్ని వచ్చినవి? కొన్ని శ్రమలు వచ్చినా సరే ఆయన రాజ్యంలో గురించి ఆయన రాజ్యంలోకి వెళ్ళాలి కనుక సహము కలిగి పాలువాడనైతునంటే అర్థంటే నా కొరకు నా ప్రభువు ఎంతో శ్రమ పడ్డారు కనుక నేను పడే శ్రమలు యాపాటివి. దేవుడి స్తోత్రం. మహిమగల వేసే మహాశ్రమ పొంది మహిమకు వెళ్ళెను గాని మహిమగల వేసే మహిమకు వెళ్ళెను గాని మహిమ కోరని మనసుడెవ్వడు మహిమ కోరని మర్యాదగా నడు మనసు లేక స్వర్గము లేదు శ్రమలు లేక స్వర్గము లేదు మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెట్లా పీత క్రైస్తుడా తీర్చుకో నీదే కదా విముక్తి బాధలు పొందిన వేదము పొందకు. అందరూ పడాలి. వాదములాడకు మరలా భోగము ముందు మోక్షము ముందు భోగము ముందు మోక్షము ముందు మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెట్లా దేవుడికి మహిమ కలుగునుగాక. రెండు చేతుల పైకి చేతుల దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్త మీకు గమనించండి. దేవుని పిల్లవైన మనము కూడాను ఏమండి యేసుక్రీస్తు నిమిత్తం శ్రమ పడ్డాను అని ఏం పడ్డాడైనా? శ్రమలు పడ్డాను శ్రమలు భరించాను అంటున్నాడు ఆయన. దేవుడికి మహిమ కలుగాక. జాగ్రత్త ప్రభుని బట్టి శ్రమలు వచ్చి చాలా ధన్యులం అంట. చెప్పండి. ప్రభుని బట్టి శ్రమలు బట్టి చాలా ధన్యులు పట్టండి. ఎందుకంటే ఆ శ్రమల్లో కొన్ని ప్రత్యక్షతలు నీకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు జాతీయండి ముందర దూతను పంపాడు కానీ ఇప్పుడు ప్రభు సౌర్యం పడుతుంది. ఏంటి చెప్పండి. పరవాసుడిని ఏమయ్యాడు? పద్మాసి దీపంలో ఉన్నాయని ఇప్పుడు ఏమయ్యాడు? పరవాస అయ్యాడు. పరలోక మర్మములన్నీ కూడా దేవుడు రాయిస్తూ ఉన్నాడు. జరబోయే సంగతులన్నీ కూడా ఆయన చేత దేవుడు రాయిస్తూ ఉన్నాడు. ఇది ఎంత గొప్ప ధన్యత. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజు జాతీయుడి అయితే యోహాను గారు భూలోకంలో ప్రభు సజీవుడిగా ఉన్నప్పుడు చూసిన లక్షణాలు వేరు, పరలోకంలో ఉన్నప్పుడు చూసే లక్షణాలు అది. దేవుడి స్తోత్రం. అర్థమవుతుందా? ఆయన యేసు ప్రభుతో నడిచిన శిశువుడే అయితే ఆయన రోజు చూస్తున్నబడి లోకములు ఉన్నప్పుడు అయితే ఆయన ఈ భూలోకంలో ఉండగా ప్రభుని చూసిన సందర్భాలు వేరు, ఇప్పుడు పరలోకంలో చూస్తున్న సందర్భాలు వేరు. ఈ భూలోకంలో ఆయన చూసిన దానికి పరలోకంలో ఆయన చూస్తున్న దానికి బోల్డ్ అని తెచ్చిస్తాము, తేడా ఉన్నది. చదవండి ఇప్పుడు ప్రకటన గ్రంథము 14 వచనం చదువుకుందాం. మొదటి అధ్యాయము లేదా 13 చదువుకుందాము. తిరుగగా ఇది చదవండి. 7 సువర్ణ దీపములను
ఆ దీపస్తంభముల ఆ మధ్యను దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన మనిషి కుమారుని పోలిన ఒకనిని చూచి తిని ఒకని సూచితిని. ఆయన ఆయన తన పాదముల మట్టునకు ఆయన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. బంగారు దట్టి కట్టుకుని ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై పోలినవై హేమమంత ధవలముగా ఉండెను. ధవలముగా ఉండును. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. అగ్ని జ్వాలల వలె ఉండును. దేవుడికి మహిమ కలుగాక. ఏవండి ఈ రోజున సంగమ ఒక్కసారి మీకు గుర్తించు. మోసేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోసేకి మహిమ కనపడుతుంది, ప్రభు ప్రత్యక్షత కనపడుతున్నది. కింద ఉన్న ఇశ్రాయేలు ప్రజలకి ఆ మహిమ ఎలా కనపడుతుంది? దహించే అగ్నివల్లికి, దహించే అగ్నివల్లి. అవునా కదా? దేవుడికి మహిమ కలుగాక. ఇప్పుడు యోహాను భక్తుడు భూలోకంలో యేసు ప్రభుని చూసిన అక్కడ లక్షణాలు వేరుగా ఉన్నవి. ఇప్పుడు పరవాసుడయ్యాక చెప్పండి, ఆత్మవశుడయ్యాక చూసే లక్షణాలు వేరుగా కనపడుతున్నాయి. దేవుడి సూత్రం ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. ఆయన పాదమును చూస్తున్నాడు, ఆయన వస్త్రమును చూస్తున్నాడు, ఆయన తల వెంట్రుకలు చూస్తూ ఉన్నాడు, ఆయన నేత్రమును చూస్తూ ఉన్నాడు. ఆశ్చర్య వేసేస్తుంది ఆయనకి. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున మనము ప్రభుని లోకములో జాతి గమనించండి. కొందరు దర్శనపూర్వకంగా చూసేవారు ఉంటారు, కొందరు ఫోటోలో చూసేవారు ఉంటారు. పొటెన్షియల్ చూసిన వారు ఇలా ఉంటారు కదా అని ఒక విశ్వాసం వాళ్ళకు ఉంటుంది. దేవుడు స్తోత్రం. అయితే ఇప్పుడు ఆయన్ని ముఖాముఖిగా చూస్తున్నాడు. చెప్పండి, చెప్పాలి మీరు, ముఖాముఖిగా. దేవుడు స్తోత్రం. ఈ రోజున జాతవసండి ఆత్మవసుడు విన్నప్పుడు వేరు. ఏమండి ఆత్మస్వరూపుడిగా ప్రభు దినమందు నిండి ఆయన ప్రత్యక్షత నేను చూస్తున్నానని ఆయన నేత్రం ఎలా కనపడుతున్న వింటే ఏమండి అగ్ని జ్వాలల వల్లే. దేవుడికి మహిమ కలుగాక. ఏవండి అంత ప్రభావమును అంతలా అండి ఆ జ్వాలలు చూస్తూ ఉంటే, ఆ నేత్రమును చూస్తుంటే యోహాను గారు అటండి సచ్చిన వాని వల్ల అయిపోయాడట. ఏమైపోయాడు? అంత భక్తుడు ఏంటి రొమ్మును ఆనుకున్న ప్రియమైన తిట్టారా, భూలోకంలో ఉండే యోహాను భక్తుడు ప్రభు రొమ్ము మీద ఆనుకున్నాడు. ఇప్పుడు ఆయన నేత్రంలో చూడలేకపోతున్నాడు. చెప్పండి, మరి అంత భక్తుడు ఆయన నేత్రాలు చూడకపోతే జాగ్రత్త వేసండి. ఏమండి ఆయన నేత్రమును చూడగానే, ఆ దైవ దర్శనం చూడగానే సచ్చిన వాడి వల్ల అయిపోయినన్నాడు. దేవుడి స్తోత్రం. ఎలాగైపోయారు? కింద చదవండి. నేను ఆయన చూడగాని చచ్చిన వాని వల్లే ఆయన పాదముల యొద్ద పడితిని. చచ్చిన వాని వల్లే ఆయన పాదాల మీద పడిదని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములో సజీవుడనై ఉన్నాను. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజున దేవుడి పిల్లలైన మనం కూడాను గమనించండి. అంత భక్తుడు చెప్పాలి ఏంటి, పరలోక మరమును చూస్తున్న భక్తుడు, దేవదూతను చూడగలిగిన భక్తుడు, ఆయన స్వర్విని కలిగిన భక్తుడు, ఆయన ముఖరూపం శుద్ధులకి ఎలాగైపోడట. ఈయన అంత భక్తుడు ఆత్మవశుడై పరమునికి వెళ్తేనే ఆయన చూడగానే సచ్చిన వాని వల్లే ఆయన పాదాల ముందు పడిపోడేటే. ఇంక మనం ఎంతటి వారు చెప్పండి. మరి అందుకే జాతీయండి యేసు ప్రభు వారు అంటమే కాకుండా పౌలు గారు అంటారు సంఘం ఎలా ఉండాలంటే శక్తి కలిగి, శక్తి కలిగి ఆయన ముందర నిలబడేలాగా ఉండాలట. ఎలా ఉండాలి? శక్తి కలిగి ఆయన ముందర నిలబడేవారిలాగా ఉండాలట. ఈరోజు దేవుడి పిల్లలైన మనకు కూడాను అందుకే మనకున్న శక్తి వేరు, దైవ శక్తి వేరు. ఇది దైవ శక్తి అని ఐగుప్తు దేశంలో ఎవరు చెప్పారు అమ్మా? మంత్రగా ఏంటి మాంత్రికులు చెప్పారన్నమాట. దేవుడి స్తోత్రం. ఏమండి జాగ్రత్త మీకు గమనించండి.
దేవుని పిల్లలమైన అలా అలెక్కవస్తారు. జాగ్రత్త మీకు గమనించండి. ఏమండి వాళ్ళు చేసినప్పుడు జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఏంటి మోసే గారు చేసినప్పుడు కొన్ని కార్యాలు ఆలోచిస్తారు. తర్వాత ఒక సందర్భంలో ఈ మోసే గారు చేసిన కార్యాల వల్ల అవట్లేదు. అప్పుడు గ్రహించుకున్నారు ఇది దైవ శక్తి. ఏ శక్తి? ఇది దైవ శక్తి. ఆ శక్తి ముందు ఇక ఏ శక్తులు కూడా పనిచేయవు. దేవుడు చూస్తారు. ఈ రోజున జాగ్రత్త, మనకున్న శక్తి వేరు, దైవ శక్తి వేరు. అందుకు కాబట్టి జాగ్రత్తగా గమనించండి. మనము ఆయన చూసినప్పుడటండి మన రూపం కూడా మారిపోద్దని భక్తులు పాట కట్టారు. దేవుడికి మహిమ కలుగాక. నీ రూపమే రూపమే మారునంట నీవు వచ్చి వేళ నిన్ను పోలి ఉంటానంట. సంపదలన్నీ నా సొంతమయ్యా. రమ్ము రమ్ము యేసునాథ వేగమెరా రమ్ము. హల్లెలూయా. రమ్ము రమ్ము యేసునాథ. హల్లెలూయా. చూసుటకెన్నో వింతలున్నవి భూమిలోనా. చూసుటకెన్నో వింతలున్నవి భూమిలోనా. ఏమి చూసినా ఫలమేమి నా కన్నులారా నిన్ను చూడ. నా కన్నులారా నిన్ను చూడ దాసయ్యా. రమ్ము రమ్ము యేసునాథ. దేవుడికి మహిమ కలుగాక. ఆయన తేజస్సు కలిగిన వాడు, మహోన్నతమైన దేవుడు. జాతకవశండి కోడసూలు క్రాంతి కంటే ఎక్కువగా ప్రభావం కలిగిన దేవుడు. ఏమండి యోహాను గారు ఆయన చూడగా ఏమైపోడట? చచ్చిన వాని వల్ల పడిపోయాడు. దేవుడికి మహిమ కలుగాక. అంత భక్తుడే జాగ్రత్త. అందుకే భూలోక సందర్భాలు వేరు, పరలోక సందర్భాలు వేరు. భూలోక మహిమ వేరు, పరలోక మహిమ వేరు. ఈరోజు జాగ్రత్త వేసండి. అయితే ఆ భక్తుడిని ప్రభు తట్టి చెప్తున్న మాట భయపడకము. ఏ పడకము? భయపడకము. జాగ్రత్త వేసండి. అక్కడ మళ్ళీ చెప్తున్నాడు, చదవండి. భయపడకము, నేను మొదటవాడును కడపటివాడును జీవించువాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. దేవుడికి మహిమ కలుగాక. యుగ యుగములకు ఏమైనాడటండి? సజీవుడై ఉన్నాను. దేవుడికి మహిమ కలుగాక. ఇదిగో మృతుడనైతిని గాని మరణాన్ని జయించాను. చెప్పండి. ఇక యుగ యుగములు ఏమైనాను? సజీవుడిని ఉన్నాను అన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున జాతీయండి అంత మహిమ కలిగిన ప్రభు సన్నిధిలోకి మనం వెళ్ళాలి కదా, ఆ పరమలోకములకి మనము వెళ్ళాలి కనుక అంత భక్తుడే ఆయన నేత్రాలను చెప్పండి, ఆయన నేత్రములను చూడలేకపోయాడు. దేవుడు స్తోత్రం. ఏమండి ఇంక అంత భక్తుడైన నేత్రాలు చూడకపోతే మన వాళ్ళు ఏమవుద్దు అనుకుంటావేమో. దేవుడు స్తోత్రం. తట్టి లేవనెత్తాడు లేదా? చెప్పాలి. భయపడొద్దని చెప్పాడు లేదా? అక్కడ ఈరోజు అంతే పౌలు గారు అన్నారు, మనము ఆయన ఎదుట నిలబడాలంటే శక్తి కలిగిన వారై
ఉండాలి. ఏ శక్తి అంటే దైవ శక్తి. అందుకే మనం వినాలి, చదవాలి, సిద్ధపడాలి. ఆయన బలం మనము పొందాలి. ఈరోజు జాతర నుండి ఇప్పుడు ఈ ఫోన్లు వచ్చాక యేసుప్రభుని రకరకాలుగా పెట్టేస్తున్నారు. వాడు ఇట్టాడు విమాన మీద వస్తున్నట్టు పెట్టారు. ఎవరు? యేసుప్రభు మన మీద వస్తాడా? ఇంకొకడు మోటార్ సైకిల్ వేసుకొస్తున్నట్టుగా పెట్టాడు అండి. నిన్న చూశాను ఇంకొకడు యేసుప్రభు పప్పులు వండేస్తున్నట్టు పెట్టాడు. మూగుడి దగ్గర కూర్చొని నిన్నే చూశాను నేను. దేవుడికి మహిమ కలుగాక. జాత రకరకాలుగా ఇవాళ చేతిలో ఫోన్ ఉందని రకరకాల మనం పెట్టేచ్చేమో. దేవుడి సూత్రం అసలు ఆయన చూసే ధన్యత మనకి. ఈరోజు జాగ్రత్త మీకు గమనించండి. దేవుడి పిల్లలైన మనకు కూడాను ఎందుకంటే అంత భక్తుడు ఏమండి ఆయన సోడు కానీ ఆయన నేత్రను సోడు కానీ సచ్చిన వాని వల్లే అయిపోయాడు. దేవుడికి మహిమ కలుగాక. ఏమండి ప్రభు తట్టుతున్నాడు. ఈ రోజున జాగ్రత్త వేసండి. దేవుడి పిల్లలమైన మనము భూలోకంలో మనకి కొన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి కనుక అందుకే దేవదర్శి ఉన్నారు. దేవుడిచ్చిన వరములు వాడుకునేవారు ధన్యులవుతారు. దేవుడి స్తోత్రం. దేవుడిచ్చిన వరములు వాడుకోవాలటండి. దేవుడిచ్చిన వరములు వాడుకుంటే అవి ఇంకా 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 ఇస్తాడట దేవుడు. చెప్పండి, ఇంకా ఇంకా ఇస్తాడట. దేవుడిచ్చిన వరాన్ని పక్కన పడితే ఇంక అది క్షీణించిపోతుంది అన్నారు. దేవుడి స్తోత్రం. ఏమండి భూలోకంలో సావాసం కలిగిన యోహాను గారు జాతరసండి. ఆ సావాసం ఎక్కడ తీసుకెళ్ళింది చెప్పాలి మీరు? పరలోక మర్మాలు చూసి, పరలోక రాజ్యం చూసి ధన్యతను తీసుకెళ్ళింది. భూలోక సంబంధమైన సావాసము ఎంత ధన్యతనిచ్చిందో చూడండి. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజున దేవుడి పిల్లలైన మనకు కూడాను నిజమే ఏంటి దర్శన ప్రతిష్ట ఉంది, స్వప్న పరిచిత ఉంది, ఊహపరిచిత ఉంది. ఏమండి ఇలాగా కొన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి కనుక ఆ ప్రతిష్టలను నమ్మిన వారిని దేవుడు వాడుకుంటారు అని యేసేపుకి స్వప్నమందు చెప్పండి జరగబోయాన్ని కూడా స్వప్నమందు ముందరగానే దేవుడు సీపెట్టినప్పుడు జాగ్రత్తగా వినండి. ఆ దర్శనం అన్నలు చెప్తే నమ్మారు వాళ్ళు? నమ్మారు వాళ్ళు? నమ్మలేదు. దేవుడు మహిమ కలుగాక. నమ్మలేదు సరే కదంటే అది జరగకుండా చూద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. దైవ చిత్తానికి ఆగింది, అది ఆగలేదు కదా. దేవుడికి మహిమ కలుగాక. తర్వాత జాగ్రత్త వేసండి. కొన్నాళ్ళక విషయము తెలుసుకున్నది ఏంటి అన్నలందరూ కూడా ఏమండి స్వప్నమందు దేవుడు మాట్లాడింది ఖచ్చితంగా ఐగుప్తు దేశం దేవుడు నెరవేర్చాడు. దేవుడికి మహిమ కలుగాక. కొందరికి స్వర ప్రత్యక్షత ఉంటుందట. అంటే దేవుడు మాట్లాడినప్పుడు స్వర వినే ధన్యత కొందరికి ఉంటుందట. దేవుడికి మహిమ కలుగాక. ఈరోజున దర్శన ప్రత్యక్షత కొందరికి ఉంటుందట. అది ఎప్పుడు కొత్త తెలుసా? నువ్వు నేను ఎలా పడితే అలా ఉంటే వచ్చేది మాత్రము కాదు. ఒక ఏర్పాటు అన్నది నీకు ఉండాలి. దేవుడి స్తోత్రం. ఒక ఏర్పాటు అన్నది నీకు ఉండాలి. దేవుడి పట్ల ఒక ప్రణాళిక అనేది నీకు ఉండాలి. దేవుడి పట్ల ఒక జాతరసండి ఒక ఆసక్తి అనేది నీకు ఉన్నప్పుడు ఏదో ఒక వారం దేవుడు నీకు కూడా ఇస్తారు. కొన్నేళ్ళ కుటుంబం ఉంది, క్రమంగా ఏం చేసుకుంటున్నారు? ఆయనకి ఏంటి ఏమిచ్చాడు దేవుడు? దర్శనం ఇచ్చాడు. చెప్పండి, దర్శనములు ఎవరు చూస్తున్నారు? దేవదూతను చూస్తూ ఉన్నారు. పేతురు గారు ఉన్నారు, మిద్దె మీదకి ఎక్కి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఆయన ఒక దర్శనమును చూడగలిగారు. అలాగే జాగ్రత్త మీకు గమనించండి. బైబిల్లో మనం రాయబడిన ప్రకారం చూస్తే పౌలు గారు ఉన్నారు. ఎన్నో వరములు ఆయనకి కూడా దేవుడు ఇచ్చారు. ఏంటి సేవకులు అనుకుంటే సేవకులకు కాదు, విశ్వాసులకు కూడా ఇస్తాడు తలంతులు దేవుడు మహిమ కలుగాక. ఎందుకంటే ఆయన పనికి చెప్పండి, ఆయన పనికి అవసరం కనుక. ఈ రోజున జాగ్రత్తగా గమనించండి. ఆ విలువ మనకు తెలిస్తే కనుక ఇప్పుడు మీద చెప్పారా ఇంకా మన ప్రార్థన చూసుకుంటూ వెళ్తే 24 పెద్దలను చూస్తున్నాడు. చెప్పండి, ఆయన సింహాసనం చూస్తున్నాడు. అంటే ఆ జాగ్రత్త అండి ఆ 24 పెద్దల మీద ఏ కిరోటాలు ఉన్నాయో కూడా చూస్తూ ఉన్నాడు. ఈ రోజున జాగ్రత్త అండి కొత్త నిబంధన వాళ్ళు 12 మంది, పాత నిబంధన వారు 12 మంది, 24 అక్కడ పరలోకంలో చూస్తున్నారు. ఏమండి భూలోకంలో ఉండేగా ప్రియమైన దేవులారా ఆ 12 సింహాసనాలు కొత్త నిబంధన వారికి వేశాడు యేసుక్రీస్తు ప్రభువారు.
అవునా, వేసాడు లేదా? కానీ అందులో జాతండి యోధా వేసేటే దాని విలువ తెలియక తప్పిపోయినటువంటి వాక్యం. ఈ రోజున అతని స్థానంలో ఎవరున్నారంటే మత్తయి అనే అతను. రోజు దేవుడి పిల్లలపైన మనకు కూడాను ఎత్తికి మాట చెప్తుంటే నిజమే ప్రేమ చెప్పారు. యోహాను గారు పద్మశ్రీ దీపంలో ఉండిగా దేవదూతను చూస్తున్నాడు, దేవుడు స్వరం వింటున్నాడు, ఆయన ముఖ రూపం చూస్తున్నాడు, ఆయన పాదమును చూస్తూ ఉన్నాడు, ఆయన వస్త్రమును చూస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా పరిశోధనగా దేవుడు అతనికి చూపెడుతూనే ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. ఆయన పాదాలు ఎలా ఉన్నాయట అమ్మా? మేలిమ బంగారము లేక అపరంజిలో ఉన్నాయటండి. అగ్నిలో నుంచి తీసిన ఏంటి పాదం వెళ్ళే ఉన్నాయటండి. భూలోకంలో పాదం చూశాడు, పరలోకంలో పాదం కూడా చూస్తున్నాడు. భూలోకంలో మకరూపం చూశాడు, పరలోకంలో మకరూపము చూస్తున్నాడు. ఈ రోజున దేవుడి పిల్లలపైన మనకు కూడా జాగ్రత్త మీద గమనించండి. ఎందుకంటే చెప్తున్నాడు సమయము సమీపించింది. సమయము కనుక వాక్యం ప్రతి ఒక్కరు చదువుకోవాలి బైబిల్. ఏమండి తర్వాత జాగ్రత్త మీకు గమనించండి. వాక్యం ప్రతి ఒక్కరు చదువుకుంటమే కాకుండా చెప్పినప్పుడు శ్రద్ధగా మనము వినాలి. ఎన్న మాటను మనము గ్రహించుకోవాలి. అప్పుడు ఏ లిస్టులోకి వెళ్తాము? ధన్యుల లిస్టులోకి మనం వెళ్తాం. ఈరోజు నీ వాక్యం వింటున్న మనకు కూడా కొన్ని సందర్భముల్లో దర్శనములు చెప్పినప్పుడు నమ్మకపోవచ్చేమో, కానీ ఆ దర్శనం నెరవేరినప్పుడు ఖచ్చితంగా నమ్ముతారు. దేవుడికి మహిమ కలుగాక. అలాగే ఈరోజున దేవుడి పిల్లలపైన మనము కూడాను ఎదుగట్టే ఏంటి దైవ ప్రత్యక్షతలు కొందరికి దేవుడు ఇస్తాడు కనుక ఇచ్చిన ఆ అనుభవములు మనం కూడా నమ్మితే తప్పనిసరిగా ఆ భాగ్యాలు మనకు కూడా దేవుడు ఇస్తారు. అంతే కాబట్టి ఆయన ముఖరూపము భూలోకంలో చూశాడు. ఆయన అంటున్నాడు యేసు నిమిత్తం నేను శ్రమల పాలైనాడు. ఏ నిమిత్తము? శ్రమల పాలైత వల్ల జాతేసండి శ్రమల్లో పాలువాడునయ్యాను. ఎందులోను చెప్పండి? శ్రమలో ఏమయ్యాము? శ్రమలో ఏమయ్యాడట? శ్రమలు వచ్చినప్పుడు జాతేసండి ఏంటి ఆ ప్రభువుని బట్టి నీకు ఒకవేళ శ్రమ వస్తే గనక గమనించండి, నిందలు వస్తే గనక మనము ధన్యులే అన్నాడు దేవుడు. దేవుడు స్తోత్రం. కానీ మనం ఎలాంటి వారు అంటే జాగ్రత్త. ఒక మాట చెప్పి ముగిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాము. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి. ఏంటి? ఎప్పుడు? మేలు కలిగినప్పుడా? ఉపకారం జరిగినప్పుడా? మరి ఎప్పుడు? ఎప్పుడండి? చెడ్డ మాటలు మన మీదకి వచ్చినప్పుడు నా నిమిత్తం అన్నాడు ఆయన. దేవుడి స్తోత్రం. ఎవరి నిమిత్తము? నా నిమిత్తము చెడ్డ మాటలు జనులు మీ మీద మోపుతున్నప్పుడు అంటున్నప్పుడు అక్కడ అంటే నీకు ప్రభువు మాటను బట్టి చెప్పండి ఏం పడమన్నాడు? సంతోషించి. చెప్పండి మళ్ళీ చదవమ్మా. సంతోషించి ఆనందించండి పరలోకమందు. ఎక్కడ అందరూ అంటలేదు పరలోకం రారా ఏంటి? తెలీదా ఏంటి? అంటం రాదా ఏంటి? మరి అంటమే ఇక్కడికి అట్టమైపోతే ఎలా వచ్చేస్తాం అక్కడికి? దేవుడి స్తోత్రం. మళ్ళీ చదవండి మాట. పరలోకమందు మీ ఫలము అధికమగును. మీ ఫలము అధికమగును. ఇలాగున చాలండి. దేవుడికి మహిమ కలుగాక. చెప్పండి మన ఫలం ఎక్కడ అధికమవుతాట? పరలోకం ముందు అధికమవ్వాలంటే భూలోకంలో ఏం చేయాలి అమ్మా? శ్రమలు పడాలి, భరించాలి, ఓర్చుకోవాలి. చెప్పండి ఓర్చుకోవాలి. అన్ని లక్షణాలు సంఘానికి ఉండాలి. దేవుడికి మహిమ కలుగాక. అప్పుడు ఎవరు చేతండి ఆ మాటలు వినపడుతున్నప్పుడు సంతోషించమన్నాడు. చెప్పాలి సంతోషించమన్నాడు. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున జాగ్రత్త మీకు గమనించండి. ఒకసారి నిలిపారా సాధు సింగ్ గారు అండి ఆయన అంటండి శ్రమలు పంపించమని అడిగేవారట దేవుణ్ణి. ఏం పంపించమని?
ఒకసారి ఒక సేవకుడు ఎట్టండి సువార్త ప్రకటిస్తుంటే వెళ్ళిపోడట. వెళ్తే ఏమండి ఆ ప్రభు చిత్తం తెలియని వారు ఎన్నో రకాలుగా బాధ పెడుతుండరట, ఏంటి మాటలతో హింసిస్తూ ఉండటట. అయితే ఒకసారి ఆయన బాధపడుతున్నప్పుడు ప్రభు ఒక మాట చెప్పారటండి, ఒక నిందకి 100 బహుమానాలు అన్నాడు. దేవుడి స్తోత్రం. మాట్లాడితే అర్థమైంది అందరికీ. ఏమన్నాను? అమ్మ జ్యోతి గారు పాప తీసుకొచ్చు అడుగుతారు ఇంట్లో చర్చ నా బుజ్జి అందరికీ దేవుడికి మహిమ కలుగాక చెప్పాలి. ఒక నిందకి మాట్లాడాలి, ఒక నిందకి 100 బహుమానాలు. దేవుడి స్తోత్రం. ఇంకా మాట ప్రభు చెప్పారు కానీ ఈయనకి ఎంత నైనా ఇక ఇల్లు తీసుకున్నాయి ఈరోజండి. ఇక నా బహుమానాలు ఇన్ని అన్నీ కాదని చెప్పేసి జాతి రోజు ఏంటండి తిట్టిగొలదే సంతోషించబడట, తిట్టిగొలదే నిందలు మోపిగొలదే సంతోషించబడట. అయితే ఒక రోజున ఎవరు తిట్టలేదట, ఒక రోజున ఎవరు తిట్టలేదట, ఎవరు ఏమనలేదట ఏండి. ఎవరు ఏమనకపోతే జాతి ఇంటికి వచ్చి చాలా బాధపడలేట. ఇంటికి వచ్చి మళ్ళీ ప్రభు దర్శనమిచ్చాడు. దేవుడి స్తోత్రం. ఏంటి ఎలా ఏమండి చాలా బాధకుంది ఉన్నావు, విషారంగా ఉన్నావని ప్రభు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఏ బహుమానము చెప్పండి, వాళ్ళకి ఏ బహుమానము? జాతి మీకు గమనించండి, నింద వచ్చిందా నువ్వు ధన్యుడివే, శ్రమ పడుతున్నావా దేవుని నిమిత్తము ధన్యుడు ధన్యురాలవే. ఎవరిని బట్టి చెప్పండి? మన ఫలం ఎక్కడే అదుగుమవుతుంది? పరలోకములో. దేవుడికి మహిమ కలుగాక. అందుకే ఆ భక్తుడు అన్నాడు, యేసుని బట్టి వాక్యాన్ని బట్టి నేను ఏం పడ్డాను? శ్రమ పడ్డాను. ఎత్తుగట్టి నిజమే, ఆయన తీసుకెళ్ళి ఇంకెవరికి కనపడకూడదని ఎక్కడ ఆడేశారు? పద్మాసి దీపాలు పెట్టారు. అక్కడ ఎవరు తోడెవరు కూడా ఉండరు, బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉండవు. అలాంటి స్థానంలో ఎత్తప్పుడు ఏం చూస్తున్నాడు అయినా చెప్పాలి? పరలోక దర్శనం చూస్తాడు, ప్రభు స్వర్మించగలుగుతాడు. ఎన్ని ధన్యతలండి. దేవుడికి మహిమ కలుగాక. ఈ రోజున దేవుడి పిల్లలపైన మనకు కూడాను ఈ వాక్యం వింటున్న మనకు కూడా ఎందుకు చెప్తాడంటే నిజమే, ఆ భక్తుడు ప్రభుని భూలోకంలో చూశాడు, పరలోకంలో కూడా చూస్తున్నాడు. అయితే సందర్భాలు వేరుగా కనపడుతున్నాయి. చెప్పండి, సందర్భాలు వేరు కనపడుతున్నాయి. మనం భూలోకంలో ఆయన ఎలాగ చూడలేదు, మాట్లాడలేదు. చూసారా మీరు ఎవరైనా? మరి మాట్లాడదా అంటలేదు. భూలోకంలో ఆయన మనం ఎవరు కూడా చూడలేదు. అయినా చూసి నమ్మిన వారికి అంటే పని చెప్పేస్తున్నారు మీరు. దేవుడు చూసి నమ్మిన వారికి అంటే సరే, వారికి ఎప్పుడు చూడకుండా ఉందామా? దేవుడు స్తోత్రం. భూలోకంలో చూడకపోయినా పరలోకంలో అయినా మనము చూడాలి. అట్టి భాగ్యం దేవుడు అనుగ్రహించునుగా.